ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక సమావేశంలో పాల్గొన్నారు. ఈ పర్యటనలో ఆయన బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవగన్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో 2 ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ఏర్పాటుపై కేంద్రీకృతం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలోని తన నివాసంలో అజయ్ దేవగన్తో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిల్మ్ సిటీ నిర్మించే అంశంపై చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులకు సమాచారం అందగా సీఎం పర్యటన కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఉండవల్లి నివాసంలో ఉన్న సీఎం చంద్రబాబు కుటుంబం ఇవాళ ఉదయం 10 గంటలకు బయలుదేరి నేరుగా 11 గంటలకు శ్రీశైలం చేరుకుంటారు. అనంతరం వారు మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. తెలంగాణలో ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జీలను నియమించింది కాంగ్రెస్. రానున్న పంచాయతీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా హస్తం పార్టీ ఈ నియామకం చేపట్టింది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఖమ్మం వంశీచందర్ రెడ్డి, నల్గొండ సంపత్ కుమార్, మెదక్ పొన్నం ప్రభాకర్, వరంగల్ అడ్లూరి లక్ష్మణ్, హైదరాబాద్ జగ్గారెడ్డి, రంగారెడ్డి శివసేనారెడ్డి, ఆదిలాబాద్ అనిల్ కుమార్ యాదవ్, కరీంనగర్ అద్దంకి దయాకర్, మహబూబ్ నగర్ కుసుమ కుమార్, నిజామాబాద్ అజ్మత్ హుస్సేన్లను నియమించారు. బీసీల కోసం ఎమ్మెల్సీ కవిత మరో అడుగు ముందుకేశారు. తెలంగాణలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్తో పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు కవిత. ఈ మేరకు ఢిల్లీ వేదికగా గర్జించేందుకు అడుగు ముందుకేశారు. అందుకోసం ఆమె మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ పలువురు జాతీయ నేతలతో భేటీ అయిన అనంతరం హస్తిన వేదికగా సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. బీసీ బిల్లు తీసుకురావాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జూలై 17న జాగృతి ఆధ్వర్యంలో రైల్ రోకో చేపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇచ్చిన హామీలను విస్మరించిన రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేసినట్టు కాదా అని ప్రశ్నించారు. తల్లిదండ్రులను చూసుకొని ఉద్యోగులకు 10% కోతలు అనే దానిపై విమర్శలు చేశారు. ఇప్పటి వరకు ఎంతో మంది సీఎంలను చూశామని, వాళ్లకు రేవంత్ రెడ్డికి చాలా తేడా ఉందన్నారు. ఎలక్షన్ ముందు ఒకటి చెప్పి ఇప్పుడు ఒకటి చేస్తున్నారని అన్నారు. నెల్లూరు జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు 2 కార్లు కూడా పాక్షికంగా ధ్వంసమయ్యాయి. దాడికి టీడీపీ గుండాలు లేదా ఎంపీ వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి అనుచరులే బాధ్యులు అని ప్రసన్న కుమార్ రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారని తెలుస్తోంది. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం సంఘటనపై విచారణ కొనసాగుతున్నది. ఈ దాడి రాజకీయంగా కీలకంగా మారింది. శాంతియుత వాతావరణాన్ని భయానకరంగా మార్చిన ఘటన తిరుపతి ఆలయం వద్ద చోటు చేసుకుంది. ఓ వ్యక్తి సైకోలో వ్యవహరిస్తూ ఆలయ సమీపంలో ఉన్న భక్తుల యాచకులపై అతడు విచక్షణ లేకుండా దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిలో ఒక యాచకుడు చికిత్స పొందుతూ మృతి చెందగా మరో 2 భక్తులు రూయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సైకో తరచుగా తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అలిపిరి పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది, స్థానికులు కలిసి వల వేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించారు. జనగామ జిల్లా కేంద్రంలో మున్సిపల్ నిర్లక్ష్యంపై ప్రజాప్రతినిధులు గలం విప్పారు. నెహ్రూ పార్క్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు క్లీన్ అండ్ గ్రీన్ పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమ పదవి ముగిసినప్పటికీ నుండి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని మాజీ మున్సిపల్ చైర్మన్ పోకల జమున అన్నారు. మున్సిపల్ అధికారులు మెయిన్ రోడ్డు తప్ప గల్లీలో అసలు క్లీన్ చేయడం లేదన్నారు. ఇదిలా కొనసాగితే ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని మండిపడ్డారు. దీనిపై కలెక్టర్, మున్సిపల్ అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల విషయంలో రమేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనతో ములుగు జిల్లాలో రాజకీయ హీట్ పెరిగింది.
ఈ సంఘటనను కేంద్రంగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. దీనికి స్పందనగా బీఆర్ఎస్లు అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చలో ములుగు పిలుపునిచ్చింది. రాజకీయ పార్టీలు ఒకదానికొకటి వ్యతిరేకంగా రంగంలోకి దిగడంతో స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రుల పర్యటన కూడా ఉండటంతో పోలీసులు ముందస్తుగా బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లాలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద విద్యార్థులు మహాధర్నా నిర్వహించారు. సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న విద్యా సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికీ 8,000 కోట్లకు పైగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్మెంట్ పెండింగ్లో ఉందన్నారు. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సర్టిఫికెట్లు లేని కారణంగా విద్యార్థులు భవిష్యత్తును దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా రాయనీగూడెంలో కన్న కూతురే అదనపు కట్నం కోసం తల్లిదండ్రులను వేధిస్తోంది. కోల వెంకన్న నాగమ్మ దంపతుల పెద్ద కుమార్తె నక్క సోమేశ్వరి 10 ఏళ్ల క్రితం నక్క రమేష్కు పెళ్లి జరిగింది. పెళ్లిలో 30 కుంటల భూమి, బంగారం, నగదు ఇచ్చారు. పెళ్లి తర్వాత 5 ఏళ్లకు సోమేశ్వరి సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం పొందింది. తర్వాత అదనంగా 1 ఎకరం భూమి, నగదు ఇవ్వాలని తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తూ వస్తుంది. సికింద్రాబాద్లో గడువు ముగిసిన వీసాలతో ఉన్న విదేశీయులు అరెస్టు. వీసా గడువు ముగిసినప్పటికీ భారత్లో అక్రమంగా నివాసం ఉండటాన్ని గుర్తించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు 4 విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న 4 2 నైజీరియన్లు, 1 టాంజానియా, మరొకరు సుడాన్ దేశస్థులుగా గుర్తించారు. వీరిపై వీసా గడువు ముగిసిన భారత్ను విడిచిపెట్టకపోవడం చట్టవిరుద్ధమని పోలీసులు తెలిపారు. వీరిలో కొంతమందికి మాదక ద్రవ్యాల వర్తకులతో సంబంధాలున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ ప్రత్యక్షంగా దొరికిన ఆధారాలు లేనందున వారిని వారి దేశాలకు పంపించేందుకు చర్యలు చేపట్టిందని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవకతవకలపై కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బేతంపూడి గ్రామంలో ఈ వివాదం చర్చనీయాంశమైంది. ఇందిరమ్మ కమిటీ సభ్యుడు అనిల్ కుమార్ అర్హులకు ఇల్లు ఇవ్వకుండా అనర్హుల నుండి డబ్బులు వసూలు చేసి ఇల్లు కేటాయించారని బాధితులు ఆరోపించారు. దీంతో కమిటీ సభ్యులను నిలదీసి వివరణ కోరగా ఏం చేస్తావో చేసుకో అంటూ బెదిరింపులకు పాల్పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. లంచం తీసుకుని ఇల్లు మంజూరు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, తక్షణమే తమకు న్యాయం చేసి ఇల్లు కేటాయించాలని అధికారులను డిమాండ్ చేశారు. ప్రజలకు దగ్గర కావాలనే ఉద్దేశంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఓ వినూత్న ముందడుగు వేశారు. ఖమ్మం నుండి అశ్వరావుపేటకు వస్తుండగా ముష్టిబండ వద్ద తన కార్ను ఆపి సాధారణ ప్రజలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఎమ్మెల్యే ప్రజలతో స్వయంగా ప్రభుత్వ పథకాల గురించి ఆరా తీశారు. ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, విద్య, ఆరోగ్యం వంటి ముఖ్య ప్రభుత్వ పథకాలపై ప్రయాణికులతో చర్చించారు. ప్రజలతో నేరుగా మమేకమయ్యేలా మాట్లాడిన ఎమ్మెల్యే ఏ సమస్య ఉన్నా నన్ను నేరుగా సంప్రదించాలంటూ భరోసా ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా పాషా మైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన దుర్ఘటనలో ఆచూకీ లభించని కార్మికులు ఏమయ్యారో తెలియని పరిస్థితి ఏర్పడింది. రెస్క్యూ బృందాలు కర్మాగారంలో భవనాల శిథిలాల తొలగింపు వేగవంతం చేసినా ఫలితం దక్కడం లేదు. దీంతో మంగళవారం పాషా మైలారం సిగాచి పరిశ్రమకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బృందం రానుంది. ఘటనా స్థలాన్ని ఎన్డీఎంఏ బృందం పరిశీలించనుంది. పరిశ్రమలో పేలుడుకు గల కారణాలపై ఎస్డీఎంఏతో కలిసి అధ్యయనం చేయనుంది. ప్రమాదానికి గల కారణాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇవ్వనుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచనలు చేయనుంది. తెలంగాణలో బీఆర్ఎస్ అధికార పార్టీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఓ మీడియా ఛానల్పై గులాబీ నేతలు దాడి చేస్తే అధికార పార్టీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం ఏంటని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లను అన్నట్లు బీజేపీ వాళ్లను ఇష్టం వచ్చినట్లు అంటే ఊరుకునేది లేదన్నారు. అలా మాట్లాడితే రోడ్లపై కేటీఆర్ తిరగకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. విశాఖ డ్రగ్స్ కేసులో కీలక మలుపు పడింది.
కూర్మన్నాపాలెం ప్రాంతంలోని A+ ఆసుపత్రి CEO డాక్టర్ కృష్ణ చైతన్య వర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నట్లు అధికారులకు నమ్మకమయ్యే ఆధారాలు లభించాయని తెలిపారు. పోలీసులు విచారణలో డాక్టర్ కొకైన్ కోసం 60,000 చెల్లింపులు చేసినట్లు నిర్ధారించారు. ఇప్పటి వరకు ఈ కేసులో 3 మందిని అరెస్టు చేసిన పోలీసులు మిగతా అన్యులపై దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. ఏపీలో సైకో పాలన, నరకాసుర పాలన సాగుతుందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, తమను ఎంత ఇబ్బంది పెట్టినా జగన్ జెండా మోస్తూనే ఉంటామని అన్నారు. సత్తెనపల్లి జగన్ పర్యటనలో తను లేకున్నా అనవసరంగా తనపై కేసులు నమోదు చేశారని కూటమి ప్రభుత్వం మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగన్ వెంటే ఉంటామని, రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 10వ తేదీన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో మధ్యాహ్నం 2 గంటల సమయంలో కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలైంది. ఈ సందర్భంగా మంత్రులందరూ హాజరు కావాలని పేర్కొన్నారు. అయితే ఈ కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలపై ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. పరామర్శ పేరుతో వచ్చే జగన్ లక్షల మందితో దండయాత్రకు వచ్చినట్లు వస్తున్నాడని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. వైసీపీ నాయకులు మతిస్థిమితం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి కోసం తాను తొందరలో వైజాగ్లో మెంటల్ హాస్పిటల్ కడుతున్నానని ఎద్దేవా చేశారు. తిరుపతిలో జరిగిన శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిలో పాల్గొని నివాళులర్పించారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో ఏనుగుల గుంపు కలకలం రేపుతుంది. పెద్ద ఒడ్డు వద్ద చనిపోయిన ఓ ఏనుగుకు నివాళుల్లా దాదాపు 17 ఏనుగుల గుంపుగా అక్కడికి చేరుకుని పరిసర ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి. మామిడి తోటలు, వరి పంటలను తొక్కి నాశనం చేశాయి. ఏనుగు కలేభారాన్ని పూడ్చిన గుంతను తవ్వేందుకు ప్రయత్నించడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక మామిడి తోటలో ఉన్న వ్యక్తిపై ఏనుగులు దాడికి యత్నించగా అతను కేకలు వేయడంతో గుంపు అడవిలోకి వెళ్లిపోయిందని బాధితుడు తెలిపారు. మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని, పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తి ఉత్తర్వులు దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయరాదంటూ వేర్వేరుగా దాఖలైన పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు సోమవారం తీర్పును వాయిదా వేసింది. గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ పరీక్షలు పారదర్శకంగా జరగలేదన్నారు. మూల్యాంకన విధానం ఏమిటో TGPSC వెల్లడించలేదన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో వాహనాల నిబంధనల విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు గతంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2018లో 10 సంవత్సరాలు దాటిన డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాలు దాటిన పెట్రోల్ వాహనాలను సుప్రీం ధర్మాసనం నిషేధించింది. దీంతో చాలా మంది వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది ప్రభుత్వం దృష్టికి రావడంతో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై రివ్యూ పిటిషన్ వేసేందుకు రేఖా గుప్తా ప్రభుత్వం సిద్ధపడుతోంది. భారీ వర్షాలు, విరిగిపడుతున్న కొండ చర్యలు, ఆకస్మిక వరదలతో హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతుంది. జూన్ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి జూలై 6 నాటికి దాదాపు 23 ఆకస్మిక వరదలు సంభవించాయి. 19 క్లౌడ్ బరస్ట్లు, 16 చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తులో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 78కి పెరిగినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. ఇందులో వర్ష సంబంధిత ఘటనలో 50 మంది ప్రాణాలు కోల్పోగా రోడ్డు ప్రమాదంలో 28 మంది మరణించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది.
అంతర్జాతీయ స్పేస్ కేంద్రంలో ఉన్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణరావుతో ఫోన్ కాల్లో మాట్లాడారు. యాక్సియం మిషన్ 4లో భాగంగా శుక్లా చేస్తున్న ప్రయోగాలు, తన ఆరోగ్యం గురించి నారాయణ్ను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ISSలో చేస్తున్న ప్రయోగాలు, కార్యకలాపాలు అన్నిటినీ చాలా జాగ్రత్తగా డాక్యుమెంట్ చేయాలని శుక్లాను ఆయన కోరారు. ఇలా తెలుసుకున్న విషయాలు భవిష్యత్తులో గగన్యాన్ కార్యక్రమానికి ఉపయోగపడతాయని చెప్పారు. గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 33 మంది పాలస్తీనీయులు మరణించినట్లు అక్కడి పాషా హాస్పిటల్ అధికారులు తెలిపారు. కాగా గత 24 గంటల సమయంలో యుద్ధ ప్రాంతంలో 100కు పైగా లక్ష్యాలను ఛేదించినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ ఒక ప్రకటనలో తెలిపింది. హమాస్ కమాండ్ కంట్రోల్ నిర్మాణాలు, స్టోరేజీ సౌకర్యాలు, ఆయుధాగారాలు లక్ష్యంగా తమ దాడులు కొనసాగించినట్టు తెలిపింది. హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందం నిమిత్తం శ్వేతసాదంలో చర్చల కోసం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వాషింగ్టన్కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న క్రమంలో ఈ దాడి జరగడం గమనార్హంగా మారింది. పరకుబేరుడు ఎలాన్ మస్క్ రాజకీయ పార్టీ పెట్టడం హాస్యాస్పదమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తమ దేశంలో ఎల్లప్పుడూ 2 పార్టీల వ్యవస్థ ఉంటుందని, 3వ పార్టీని ప్రారంభించడం గందరగోళానికి తావితీస్తోందని విమర్శించారు. అది దేశంలో అస్తవ్యస్తతకు నెలకొని కలహాలు చెలరేగే అవకాశం ఉందన్నారు. అలాంటి వ్యవస్థను అమెరికన్లు అంగీకరించని చరిత్ర చెబుతుందన్నారు. మస్క్ పూర్తిగా నియంత్రణ కోల్పోయారని, ఆయనను చూస్తే జాలేస్తుందన్నారు. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఒక కుటుంబం అగ్నికి ఆహుతైంది. ఈ హృదయ విదారక ఘటనలో భార్యాభర్తలతో పాటు వారి 2 పిల్లలు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. విహారయాత్ర కోసం వెళ్లిన ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. హైదరాబాద్కు చెందిన వెంకట్, తేజస్విని దంపతులు తమ 2 పిల్లలతో కలిసి ఇటీవలే విహారయాత్ర కోసం అమెరికా వెళ్లారు. డాలస్ నుంచి అట్లాంటాలోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి డాలస్కు కారులో వస్తుండగా గ్రీన్ కౌంటీ వద్ద ఈ ప్రమాదం జరిగింది.